బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్‌గా చూసే రియాలిటీ షో అని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చూసుకుంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా టీవీలకు హత్తుకుపోయి మరి ఈ షోని మాత్రం ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. అంటే ఎన్ని పనులు ఉన్నా అటు ఆడవాళ్ళైతే వంట చేసేది కూడా పక్కన పెట్టి బిగ్ బాస్ షో చూస్తారంటే ఈ షోకి ఏ విధంగా క్రేజ్ ఉంటుందో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. సో అలాంటిది బిగ్ బాస్ సీజన్ 8 రీసెంట్‌గానే స్టార్ట్ అయిపోయింది. సో మరి స్టార్ట్ అయ్యి 2 రోజులే అవుతున్నప్పటికీ కూడా అందులో ఉన్న కంటెస్టెంట్స్ మాత్రం తీవ్ర స్థాయిలో రచరచ సృష్టిస్తున్నారు. ఒక విధంగా చూసుకుంటే వాళ్ళ కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకున్నటువంటి అంటే ఒక బయట వ్యక్తులు అయితే ఏ విధంగా ఉంటారో ఆ విధంగా వాళ్ళైతే ప్రవర్తించడం జరుగుతుంది. సో మరి ఇదే క్రమంలో చాలా మటుకు అసలు షో స్టార్ట్ అయ్యేంత వరకు కూడా అందరూ అసలు ఎవరు ఏ కంటెస్ట్లు వస్తారు, ఏ సెలబ్రిటీస్ వస్తారు, ఎవరిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనే విధంగా చాలా మంది ఇంట్రెస్టింగ్‌గా చూస్తూ ఉంటారు. కానీ ఈ షో స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది కూడా వీళ్ళకు ఎవరైతే కంటెస్టెంట్లు ఉన్నారో హౌస్ మేట్లు వాళ్ళకి ఏ విధమైనటువంటి రెమ్యునరేషన్లు ఇస్తారు, షో మొత్తం అయిపోయిన తర్వాత ఇస్తారా, లేకపోతే మంత్లీ అంటే 100 రోజులు ఉంటుంది కాబట్టి వారం ఇస్తారా, లేకపోతే డైలీ పరంగా ఇస్తారా, అందులో వాళ్ళు హౌస్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు, ఇలా రకరకాల అనుమానాలు అనేటివన్నీ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు మన షో మొత్తంలో చూసుకుంటే కంటెస్టెంట్లు అందరిలో కూడా యాంకర్ విష్ణుప్రియ. సో మరి విష్ణుప్రియ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలోనే తన ఫొటోస్తో కావచ్చు, తన వీడియోస్తో కావచ్చు, ముఖ్యంగా షోస్లోకి వచ్చి తన ప్రైవేట్ సాంగ్స్ కావచ్చు, సినిమాల్లో కావచ్చు, ఒక విధంగా చూసుకుంటే ఒక టాప్ రేటెడ్ యాంకర్గా కూడా తను మంచి పేరు సంపాదించుకుందని చెప్పుకోవచ్చు. సో మరి ఈ షో మొత్తంలో కూడా బిగ్ బాస్ సీజన్ 8లో తనకే టాప్ రేటెడ్ రెమ్యునరేషన్ ఉందనే విధంగా కూడా కొన్ని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. సో ఒక విధంగా చూసుకుంటే అందరికన్నా ఎక్కువగా తనకు వారానికి 4 లక్షల చొప్పున ఇస్తున్నారు. 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు రెమ్యునరేషన్ విష్ణుప్రియకు అందుతుందనే విధంగా కూడా కొన్ని గుసగుసలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో మరి ఏదేమైనప్పటికీ కూడా తను మాత్రం ముఖ్యంగా ముందు సినిమాల పరంగా వచ్చినప్పటికీ ఇండస్ట్రీలోకి అంటే ముందు మన తెలుగు ఇండస్ట్రీ కాకుండా తమిళం, కన్నడ నుంచి స్టార్ట్ చేసినప్పటికీ తర్వాత మన తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా తనకు మాత్రం అంతంతగా పేరు రాలేదని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే సుడిగాలి సుధీర్తోని కలిసి పోవే పోరా అని షో చేసిందో అప్పటి నుంచి మాత్రం విపరీతమైనటువంటి క్రేజ్, విపరీతమైనటువంటి ఫాలోయింగ్ మాత్రం తనకు రావడం స్టార్ట్ అయిపోయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తిరుగులేని మనిషిగా తను మాత్రం ముందుకు దూసుకెళ్తూనే మంచి పొజిషన్లో ఇప్పుడైతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగు పెట్టింది. సో మరి అందరితో పోల్చుకుంటే చాలా మంది కూడా ఉన్నారు. తనతో పాటు లేడీ కంటెస్టెంట్లు కావచ్చు, బాయ్స్ శేఖర్ భాష లాంటి వాళ్ళు, ఆదిత్య ఓం లాంటి వాళ్ళు, ఇక గర్ల్స్లో చూసుకుంటే మనకు యశ్వి గౌడ, నైనిక ఢీ షో నుంచి వచ్చింది. సో వీళ్ళందరినీ కూడా అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నప్పటికీ కూడా ఆదిత్య ఓం అంటే ఇప్పటి తరం వాళ్ళకి ఎక్కడ కూడా అంత ఐడియా ఉండకపోవచ్చు. అప్పుడు 90s కిడ్స్కి అయితే ఆయన చేసిన సినిమాలు కావచ్చు, హరికృష్ణతో నాగార్జునతో చేసిన సినిమాలు ఇవన్నీ కూడా చూస్తే అప్పట్లో వాళ్ళకి చాలా మటుకు తెలిసి ఉంటుంది ఆదిత్య ఓం అంటే ఎవరండి. సో ఇలాంటి పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ కూడా యాంకర్ విష్ణుప్రియకు మాత్రం అందరికన్నా ఎక్కువగా వారానికి 4 లక్షలు అనే విధంగా అయితే తనకు రెమ్యునరేషన్ ఇస్తున్నారు అనే విధంగా అయితే ఇప్పుడు టాక్ నడుస్తుంది. సో మరి అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అంటే అందరినీ వదిలేసి అబ్బా విష్ణుప్రియకి ఎక్కువగా రెమ్యునరేషన్ ఇస్తున్నారా అనే విధంగా కూడా అందరూ షాక్ అవుతున్నారు.